నమస్కారం ఫ్రెండ్స్. రీసెంట్గా మనకు ఒక యూట్యూబర్ ఛానల్పై దాడి జరగడం జరిగింది. కంటిన్యూగా 3 సార్లు దాడి చేయడం జరిగింది. అది మీకు కూడా చూసిన వాళ్ళకు గుర్తుండదు. గిరీష్ దారంని అతను ఒక బీజేపీ కార్యకర్త. అంటే అతను యూట్యూబ్ ఛానల్ పెట్టిందే బీజేపీ పార్టీకి సపోర్ట్గా, బీజేపీ యొక్క పార్టీ స్టాండ్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది. అతను ఇక బీజేపీ భక్తుడు అనుకోవాలి, కట్టర్ బీజేపీ కార్యకర్త. ఇక ఒక రకంగా చెప్పాలంటే కట్టర్ బీజేపీ కార్యకర్త. ఏం చెప్పినా కానీ ఆయన బీజేపీ సిద్ధాంతము, బీజేపీ యొక్క భావజాలము తప్ప వేరే ఏది ఉండదు అతని మాటల్లో కానీ, అతని మాట్లాడే విధానంలో కానీ, ప్రతి దాంట్లో. అలాంటి వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. ఎవరు దాడి చేశారు? బీజేపీ కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలు ఎవరు? బండి సంజయ్ అనుచరులు అన్నట్టు న్యూస్. నాకు అర్థం కాదు ఏంటంటే, అతను ఏం తప్పు మాట్లాడిండని దాడి చేయడం జరిగింది. అతను గద్దర్ విషయంలో బండి సంజయ్ మాట్లాడిన విధానం తప్పు పట్టిండు. రీసెంట్గా బండి సంజయ్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీదర్లో దొంగ నోట్లు కొన్ని వేల కోట్లు, వందల కోట్లు దొంగ నోట్లను ముద్రించి ఎలక్షన్లలో వంచింది అని ఆరోపణలు చేసిండు. అవి మామూలు ఆరోపణలు కావు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రి, ఏదో గల్లీ లీడర్ కాదు, ఏదో మన సర్పంచ్ లెవెల్నో లేకపోతే వార్డు మెంబర్ లెవెల్నో ఒక గల్లీ లీడరు కావును, కేంద్ర మంత్రివి. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక మంత్రివి నువ్వు. మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఆధారపరంగా సాక్ష్యాలు అన్నీ పెట్టుకొని, ప్రూఫ్స్ పెట్టుకొని, మీరు ఎవిడెన్స్ పెట్టుకొని మీరు ఏదైనా ఆరోపణ చేస్తే అప్పుడు చేయాలి. కానీ ఎవడో ఏదో చెప్పిండని, ఎవడో ఏదో అన్నాడని మీరు అనడం చాలా తప్పు. గిరీష్ దారంలోనే మీ బీజేపీ కార్యకర్తనే క్వశ్చన్ చేయడం జరిగింది. సార్, మీరు ఇలా మాట్లాడితే ఎట్లా? మీరు ఆధారాలు చెప్పండి. మరి బీదర్లో అప్పుడున్న గవర్నమెంట్ మీ గవర్నమెంటే ఉంది, బీజేపీ. కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ మొన్న వచ్చింది. అప్పుడు మీ గవర్నమెంటే ఉన్నది కర్ణాటకలో. మరి దొంగ నోట్లు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ముద్రిస్తే మీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అంటే ఇండైరెక్ట్గా మీరు మీ పార్టీ గవర్నమెంట్ని ఆరోపణ చేస్తారా? అంటే అప్పుడు ఏం చేయలేదా? చేత కాలేదా మీ గవర్నమెంట్ పట్టుకోవడానికి? అక్కడున్న ఎస్పీ పట్టుకోవడానికి పోతే ఇక్కడ తెలంగాణలో ఒక పెద్ద నాయకుడు ఫోన్ చేస్తే ఆగిపోయినట్ట. నాకు అర్థం కాదండి. అక్కడ గవర్నమెంట్లో ఉన్నది మీరే కదా. ఆ టైంలో గవర్నమెంట్లో రోలింగ్లో ఉన్నది బీజేపీ ఉండగా ఇక్కడ ఉన్న పెద్ద నాయకుడు ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఎస్పీ ఆగిపోవడం ఏది నాకు అర్థం కాదు. అక్కడ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, అక్కడ గవర్నమెంట్ ఏది చెప్తే గది చేయాలి. కానీ అదే క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు? మీ బీజేపీ కట్టర్ కార్యకర్త గిరీష్ దార్మన్. దానికి సాక్ష్యాలతోటి ప్రూఫ్ చూపెట్టండి అని చెప్పడం జరిగింది. అనవసరమైన ఆరోపణలు గాలికి మాట్లాడితే కేంద్ర మంత్రి మీరు అలాంటి మాట్లాడితే విలువ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే అని చెప్పడం జరిగింది. గద్దర్ విషయంలో కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. గద్దర్ అన్నది ఓకే, నక్సలైట్లో పోయిండు, వచ్చిండు, తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిండు, ప్రజా ఉద్యమాలను పోరాడిండు, చేసిండు, ప్రభుత్వాలపైన పోరాటం చేసిండు, ప్రజల సమస్యలపైన పోరాటం చేసిండు, చాలా రకాలుగా అతను పోరాటాలు చేసిండు. దాన్ని గుర్తించి అతనికి గద్దర్కు అవార్డు ఇవ్వడం, పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించారు? అక్కడ గవర్నమెంట్ అనేది అక్కడ ఏదో నాయకులు చెప్తున్న ఇచ్చే ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మీరు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఏదో చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది. అది అతను క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు దానికి సరైన విధంగా నిజాలు చెప్పక, సాక్ష్యాలతోటి చెప్పక దాడి చేయించారు. ఒక బీజేపీ కార్యకర్త మీద బీజేపీ వాళ్ళే దాడి చేయడం ఈ లెవెల్లో. ఆఫీస్ పైన 2 సార్లు దాడి చేశారు. అతని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట ఇంటి పైన మొత్తం అతని పైన దాడి, చెప్పుల దండలేసి కుటుంబ సభ్యుల పైన దాడి చేయడం జరిగింది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం జరగడం ఇలా. అది బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కొంచెం. కార్యకర్తలు
మీ బీజేపీ ఎంతో కొంత బలంగా ఉంది తెలంగాణలో కొంచెం అంటే అది బీజేపీ కార్యకర్తల వల్లనే తప్పితే మిగతా వల్ల కాదు, నాయకుల వల్ల కాదు. మీరు నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎవరికి ఏది మాట్లాడతారో ఒక సబ్జెక్ట్ ఉండదు, ఒక విషయం పైన క్లారిటీ ఉండదు, దానిపైన ఆ విషయంలోని సారాంశం ఏంది, దాని భావం ఏంది, దాని అర్థం ఏంది, ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించేంత టాలెంట్ ఉండదు. కాకపోతే ఒర్రుడు, నోటికి ఏదేస్తుంది మొత్తం ఒరతరు. ఇక ఒరడం మాత్రం మామూలుగా ఉండదు. ఇక ఏదో ఒకటి ఆరోపణలు చేస్తారు, గాలిలో పడేస్తారు, కదా అనేస్తారు. దానికి ఇక ప్రాతిపదిక ఉండదు, ఒక నిజం అనేది ఉండదు, ఒక సత్యం అనేది ఉండదు, ఏది ఉండదు. కాబట్టి కొంచెం ప్రజల సమస్యలపైన, రాష్ట్రానికి సంబంధించిన విషయాలపైన, ఎస్పెషల్లీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ కాన్స్టిట్యున్సీకి, మీ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చుకోరు. రాష్ట్రానికి తీసుకురాకరు. కనీసం మీరు మీ తరపున మీరు ఎన్నికైన నియోజకవర్గానికి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకన్నా, ఆ ప్రజలకు సంబంధించిన ఆ జిల్లాలకు సంబంధించి కూడా మీరు మీ ఎంపీలు కానీ కేంద్రం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్టులు తీసుకొచ్చి మీ ప్రజలకు లాభం చేసే ప్రయత్నం చేయండి. కనీసం తెలంగాణ అంతటా కాకుండా ఎంతమంది అయితే ఎంపీలు ఉన్నారో అంతమంది అన్న. కనీసం బండి సంజయ్ గారు ఇప్పటికే పార్లమెంట్లో మాట్లాడంగా ఒకసారి కూడా చూడలేదు నేను. పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేయడం కానీ, లేదా ఒక క్వశ్చన్కి సమాధానం ఇవ్వడం కానీ, ఒక విషయం పైన మాట్లాడడం కానీ, ఒక బిల్లు పైన మాట్లాడడం కానీ ఇప్పటికీ మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడడం మాత్రం నేను ఇప్పటికీ నాకు అన్నతోడు చూడలే. మరి అలాంటి కేంద్ర మంత్రిని ఎన్నుకున్నారు కరీంనగర్ ప్రజలు? కొంచెం ఆలోచించుకోండి సార్. కనీసం మీ కరీంనగర్ కన్నా ఏదైనా కూడా తీసుకురండి. మీరున్న హయాంలో కనీసం బండి సంజయ్ పలానా తీసుకొచ్చారు, కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టు తెచ్చారు, ఈ పని చేసారు అని చెప్పుకోవడానికన్నా ఉంటుంది.